మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. సీదిరి కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నాడు. సీదిరి ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో మాజీ మంత్రి అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. కాశీబుగ్గలో 2 వీలర్తో గొర్రెల కాపరిని ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన కేసులో రిమాండ్లో ఉన్నారు ఆరవ్ వర్మ. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. సీదిరి కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నాడు. సీదిరి ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో మాజీ మంత్రి అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. కాశీబుగ్గలో 2 వీలర్తో గొర్రెల కాపరిని ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన కేసులో రిమాండ్లో ఉన్నాడు ఆరవ్ వర్మ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు ఫోన్ లైన్లో అందిస్తారు. నాయుడు. సంతోష్, శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి పలాస ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు ఆయన కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా ఆయన్ని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు తన కుమారుడైనటువంటి ఆరవ్ వర్మను తప్పించేందుకు ప్రయత్నించినట్లు ఈ సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారు. CCTV ఫుటేజ్ ఆధారంగా ఆ సాక్ష్యాధారాలతోనే ఈయనపైన కూడా A3గా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే అక్కడ ఏదైతే SHOగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు SI ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసులో ఈ రోజు మరి కాసేపట్లో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. సీదిరి కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో A3గా ఉన్నాడు. సీదిరి ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో మాజీ మంత్రి అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. కాశీబుగ్గలో 2 వీలర్తో గొర్రెల కాపరిని ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన కేసులో రిమాండ్లో ఉన్నారు ఆరవ్ వర్మ.